శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. సెప్టెంబర్ 29 ఆదివారం దినఫలాన్ని పరిశీలిస్తే ద్వాదశి తిథి సాయంకాలం 4:48 వరకు ఉంది. ఆ తర్వాత త్రయోదశి తిథి వచ్చింది. అలాగే నక్షత్రం మఖా నక్షత్రం ఉంది. ఆదివారం మఖా నక్షత్రంతో కలిసి వస్తే ముద్గర యోగం ఉంటుంది. ఈ ముద్గర యోగం కలహాలను సృష్టిస్తుంది. అంటే 12 రాశుల వాళ్ళు ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళినా, ముఖ్యమైన ప్రయాణాలు చేసినా ఎదుటి వాళ్ళతో గొడవలయ్యే అవకాశం ఎక్కువ ఉంది. స్నేహితులతో కానీ బంధువులతో కానీ గొడవలు ఎక్కువ అవుతూ ఉంటాయి. ముద్గర యోగం వల్ల అలా గొడవలు రాకుండా ఉండాలంటే పని మీద బయటికి వెళ్ళేటప్పుడు తమలపాకు 4 మడతలుగా మడిచి దగ్గర ఉంచుకొని బయటికి వెళ్ళండి. మళ్ళీ మీరు తిరిగి వచ్చాక తమలపాకు ఎక్కడైనా చెట్టు మొదట్లో వేయండి. వీలైతే తమలపాకు ఒకటి నోట్లో నవ్వులుతూ వెళ్ళండి. దానివల్ల కూడా ముద్గర యోగం వల్ల వచ్చే ఇబ్బందులన్నీ తొలగిపోతాయి, ప్రయాణాలు విజయవంతమవుతాయి, కార్యసిద్ధి ఏర్పడుతుంది. అలాగే రాశిచక్రం చాట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే ఆదివారానికి అధిపతి అయిన సూర్యుడు కన్యా రాశిలో, బుధుడింట్లో మిత్రక్షేత్రంలో ఉన్నాడు. రవి మిత్రక్షేత్రంలో ఉన్నాడు కాబట్టి ప్రమోషన్ల కోసం పై అధికారుల ఇళ్లకు వెళ్ళి వాళ్ళతో ముఖ్యమైన చర్చలు చేయడానికి బలం బాగుంది. పిత్రార్జిత ఆస్తుల కోసం చేసే ప్రయత్నాలు కూడా అనుకూలిస్తాయి. రాజకీయ రంగంలో, వ్యవసాయ రంగంలో మంచి అనుకూల ఫలితాలు పొందడానికి ద్వాదశ రాశుల వాళ్ళకి బలం బాగుంది. అలాగే మఖా నక్షత్రానికి అధిపతి అయిన కేతువు కన్యలో ఉన్నాడు కాబట్టి 12 రాశుల వాళ్ళకి కొద్దిగా ఆకస్మిక సమస్యలు ఎదురవుతాయి. అయినప్పటికీ తెలివితేటలతో, సమయస్ఫూర్తితో వాటిని పరిష్కరించుకోగలుగుతారు. అదేవిధంగా నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. ప్రధానంగా మఖా నక్షత్రం ఉంది. మఖా నక్షత్రాన్ని బట్టి మంత్రతంత్ర విద్యలు గురువుల దగ్గర నేర్చుకోవటానికి బలం బాగుంది. అలాగే పితృతర్పణాలు ఇవ్వటానికి మఖా నక్షత్రం చాలా మంచిది. అందులోనూ ఇది మహాలయ పక్షంలో వచ్చే మఖా నక్షత్రం కాబట్టి ఈరోజు ఇచ్చే పితృతర్పణాలు విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తాయి. అలాగే బోరింగ్ పనులు చేయటానికి కూడా ఈ మఖా నక్షత్రం అనేది అనుకూలిస్తుంది. విదేశీయాన ప్రయత్నాలకు అనుకూలం. విదేశాలకు వెళ్ళి చదువుకోవటం, ఉద్యోగం చేయటం లాంటివి కూడా మఖా నక్షత్రం ఉంది కాబట్టి వాటికి ప్రయత్నాలు చేసుకోవచ్చు. తీర్థయాత్రలు చేయడానికి కూడా మఖా నక్షత్రం అనేది విశేషంగా సహకరిస్తుంది. అలాగే మోటారు వాహనాలు కొనటానికి, అమ్మటానికి మఖా నక్షత్రం చాలా మంచిది. చేతి వృత్తులు నేర్చుకోవటానికి, సంగీతపరమైన విద్యలు నేర్చుకోవటానికి కూడా మఖా నక్షత్రం అనుకూలిస్తుంది. నక్షత్ర బలాన్ని బట్టి ఈ ముఖ్యమైన పనులన్నీ చేసుకోవచ్చు. అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో ద్వాదశ రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా ఏ పని ప్రారంభించినా ఆ పని దిగ్విజయంగా పూర్తి చేసుకునే యోగం ఉంది. అనేక మార్గాల్లో ఆదాయం పెరుగుతుంది, ఆరోగ్యపరంగా బాగుంటుంది, కుటుంబ సమస్యలన్నీ తొలగింపజేసుకోవచ్చు. ఈరోజు మేషరాశి వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకోగలుగుతారు. తదుపరి వృషభ రాశి వాళ్ళకి ఈరోజు సాంఘికంగా గౌరవ మర్యాదలు పెరిగే సూచనలు ఉన్నాయి. కీర్తి ప్రతిష్టలు పెరగడానికి అవకాశం ఎక్కువ ఉంది. అలాగే ఉద్యోగ రంగంలో కూడా చాలా అద్భుతమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. ఉద్యోగ రంగంలో వృషభ రాశి వాళ్ళకి అధికారుల మన్ననలు పొందే యోగం కనిపిస్తోంది. మీ కష్టానికి తగిన ప్రతిఫలం, గుర్తింపు లభించడానికి ఆఫీసులో పనిచేసే చోట మీరు ఊహించిన దానికంటే ఎక్కువ గౌరవ మర్యాదలు పొందడానికి వృషభ రాశి వాళ్ళకి ఈరోజు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తదుపరి మిథున రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా చెడ్డవారితో స్నేహం వల్ల ఇబ్బందులు కలిగే సూచనలు ఉన్నాయి. కాబట్టి స్నేహితుల విషయంలో మిథున రాశి వాళ్ళు ఈరోజు చాలా జాగ్రత్తగా ఉండాలి. కొత్త వారితో స్నేహం చేసేటప్పుడు బాగా 1కి 10 సార్లు ఆలోచించి స్నేహం వైపు అడుగులు వేయటం మంచిది. అలాగే ఈరోజు ధనపరంగా కొద్దిగా ఇబ్బందులు కలిగే సూచనలు ఉన్నాయి. అంటే ధనం ఎక్కువ ఖర్చు చేసే సూచనలు ఉన్నాయి. కాబట్టి మిథున రాశి వాళ్ళు ఈరోజు ధనాన్ని ఖర్చు చేసే సమయంలో 1కి 10 సార్లు ఆలోచించి ధనాన్ని ఖర్చు చేయటం మంచిది. తదుపరి కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా మొండి బాకీలు వసూలయ్యే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. చాలా కాలంగా విసిగించినటువంటి వాళ్ళందరూ కూడా మీకు మొండి బాకీలు తిరిగి ఇచ్చేయడానికి అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. అదేవిధంగా అనేక రకాలైనటువంటి ధనలాభాలు కలిగే సూచనలు కూడా ఈరోజు కర్కాటక రాశి వాళ్ళకి కనిపిస్తున్నాయి. రావాల్సిన ధనం సకాలంలో చేతికి అందుతుంది. అన్ని రకాలైనటువంటి కష్టాలు తీరిపోవటానికి, ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా, కుటుంబ పరంగా మంచి ప్రయోజనాలు అందిపుచ్చుకోవటానికి కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు అవకాశాలు బలంగా ఉన్నాయి. తదుపరి సింహరాశి వాళ్ళకి ఈరోజు శుభ కార్యక్రమాలు నిర్వహించడం కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. శుభ కార్యక్రమ నిమిత్తమై ధనం కోసం ప్రయత్నిస్తే ఆ ధనం కూడా లభించే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. తదుపరి కన్యారాశి
కన్యారాశి వాళ్ళకి ఈరోజు చోర భయం కనిపిస్తోంది. కాబట్టి విలువైన వస్తువుల భద్రత పట్ల జాగ్రత్తగా ఉండాలి. విలువైన వస్తువులు, బంగారము, ఆభరణాలు ఇలాంటివి దొంగతనం జరగకుండా ప్రత్యేకమైన శ్రద్ధ వహించడం చాలా అవసరం. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా సాంఘికంగా గౌరవ మర్యాదలు సన్నగిల్లే సూచనలు కనిపిస్తున్నాయి. కాబట్టి సంఘంలో మీ కీర్తి ప్రతిష్టలకి, మీ గౌరవ మర్యాదలకి భంగం కలిగింపజేసే వ్యక్తుల విషయంలో చాలా అప్రమత్తంగా ఉండటం మంచిది. సాంఘికంగా మీ గౌరవ మర్యాదలు పెంచుకునే ప్రయత్నం చేయటం చాలా మంచిది. సంఘంలో అవసరానికి తగ్గట్టు జాగ్రత్తగా వ్యవహరించడం తులారాశి వాళ్ళకి ఈరోజు చాలా అవసరం. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు ఉద్యోగ రంగంలో అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. ప్రతి పనిలో సుఖము, శాంతి, సౌఖ్యము లభించే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. ఎల్లప్పుడూ సంతోషంగా, ఉత్సాహంగా కాలాన్ని గడిపేటటువంటి లక్షణంతో ముందడుగు వేసి విజయం సాధించే యోగం వృశ్చిక రాశి వాళ్ళకు ఉంది. ఈరోజు వృశ్చిక రాశి వాళ్ళకి అన్ని పనులు దిగ్విజయంగా పూర్తి చేసుకోవడానికి గ్రహాల సంచారం చాలా అనుకూలంగా ఉంది. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి బలం ఎక్కువగా ఉంది. కొత్తగా ఏ వ్యాపారం ప్రారంభించినా ఆ వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా విరాజిల్లుతుంది. ధనలాభం కలిగే సూచనలు ఉన్నాయి. అనేక రకాలుగా ఆదాయ మార్గాలు పెంచుకోవడానికి చేసే ప్రయత్నాలు కూడా చక్కగా అనుకూలిస్తాయి. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈరోజు ప్రతి పనిలో కూడా స్థిరత్వం పెరిగేటటువంటి సూచనలు ఉన్నాయి. ఇంతకుముందు అస్థిరంగా వ్యవహరించిన వాళ్ళు, అస్థిర ఆలోచనలు చేసిన వాళ్ళు ఎవరైనా సరే ఈరోజు మకర రాశి వాళ్ళు ఆ అస్థిరమైనటువంటి ఆలోచనల నుంచి తొందరగా బయటపడే అవకాశాలు ఉన్నాయి. స్థిరత్వం అనేటటువంటిది, నిలకడ స్వభావం అనేటటువంటిది పొందే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా ఏ పని ప్రారంభించినా ఆ పని దిగ్విజయంగా పూర్తి చేసుకోగలుగుతారు. అనేక మార్గాల్లో ఆదాయం పెరుగుతుంది. వృధా ఖర్చులు తగ్గింపజేసుకోవడానికి కూడా అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈరోజు వృత్తిపరంగా పూర్తిగా అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. ఉద్యోగ రంగంలో కానీ, వ్యాపార రంగంలో కానీ మీనరాశి వాళ్ళు ఈరోజు తలపెట్టిన పనులన్నీ దిగ్విజయంగా పూర్తి చేసుకుంటారు. విద్యాపరంగా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. పోటీ పరీక్షల్లో అత్యున్నత స్థాయిలో రాణించడానికి చేసే ప్రయత్నాలు కూడా మీనరాశి వాళ్ళకి చాలా చక్కగా అనుకూలిస్తాయి. 12 రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకోవాలంటే, వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో విశేషంగా రాణించాలంటే ఆదివారం కాబట్టి సూర్యుడికి సంబంధించిన ఓం పూష్ణే నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదవాలి. ఓం పూష్ణే నమః ఈ మంత్రం 21 సార్లు చదువుకొని బయటకు వెళితే వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో 12 రాశుల వాళ్ళు చక్కటి శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే ఆదివారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో రవిహోర ఉంటుంది. ఈ రవిహోర ఉన్న సమయంలో రాజకీయ పరంగా ముఖ్యమైనటువంటి వ్యవహారాలు నిర్వహించడానికి అనుకూలం. అలాగే ముఖ్యమైన డాక్యుమెంటేషన్స్ చేయించుకోవడానికి కూడా రవిహోర అనుకూలిస్తుంది. వ్యాపారంలో ఇంపార్టెంట్ ట్రాన్సాక్షన్కి, అదేవిధంగా కొత్త ఉద్యోగంలో చేరటానికి చేసే ప్రయత్నాలకు రవిహోర అనుకూలిస్తుంది. అలాగే అప్లికేషన్లు రాయడానికి చాలా మంచిది. ప్లీడర్లను, లాయర్లను కలుసుకొని వాళ్ళతో కీలకమైన చర్చలు చేయడానికి కూడా రవిహోర విశేషంగా అనుకూలిస్తుంది. చట్ట సంబంధమైనటువంటి ముఖ్యమైన వ్యవహారాలు నడపడానికి కూడా రవిహోర బలం విశేషంగా సహకరిస్తుంది. హోరాకాలాన్ని బట్టి ఈ పనులన్నీ చేసుకుంటే సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. ప్రతిరోజు కూడా దినఫలంలో 12 రాశుల వాళ్ళ రాశి ఫలితాలు తెలుసుకోవాలన్నా, నక్షత్రం బట్టి ఎలాంటి పనులు చేయవచ్చో వాటి గురించి పూర్తిగా తెలుసుకోవాలన్నా, అలాగే ఆ రోజుకున్న యోగాన్ని బట్టి పని మీద బయటికి వెళ్ళేటప్పుడు ఎలాంటి పరిహారం పాటిస్తే అనుకూల ఫలితాలు వస్తాయో తెలుసుకోవాలనుకున్న మా మాచిరాజు భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.